చూస్తున్నాడు. ఆయన రెండవ రాకడలో విడుదల ఉంటుంది, బంధింపబడిన వారికి ఆయన వర్ధిల్ల చేస్తాడు. అలాగే విశ్వాసఘాతకులు నిర్జల దేశంలో నివసిస్తారు వాళ్ళు, అది కూడా చెప్తున్నాడు ఆయన. 7వ వచనం, దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యంలో నీవు ప్రయాణం చేసినప్పుడు, దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు. ఇప్పుడు క్రీస్తు వారు కృపా సత్యముగా ఏదైతే తన మార్గాన్ని చూపించాడో, నీతి మార్గాన్ని చూపించాడో, మన రక్షింపబడే మార్గాన్ని చూపించాడో, ఆ మార్గాలకు ముందు ఆయన వెళుతున్నాడు. శిరస్సు అయినటువంటి ఆయన దేహాన్ని కూడా రమ్మంటున్నాడు, దేహాన్ని కూడా వెంబడించమంటున్నాడు. వధువు అయినటువంటి సంఘాన్ని కూడా అదే మార్గంలో నడవమంటున్నాడు. వరుడు నడిచి చూపిస్తున్నాడు, ఆయన నడవకుండా చేయట్లేదు. ఇంత ప్రాక్టికల్గా తన స్థానాన్ని దేవుడు లేచి తన స్థానాన్ని విడిచి వచ్చి చూపిస్తున్నటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఆ రక్షణను చూపిస్తున్నటువంటి ఆయన్ని చెప్తున్నాడు. చూసినట్లయితే అరణ్యంలో నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యంలో నీవు ప్రయాణము చేసినప్పుడు. సేలా ఇక్కడ ఆలోచించాలి మనం. ఏంటంటే ఆయన ఆ స్థానాన్ని వదిలి, మహిమ స్థానాన్ని వదిలి ప్రజలకు ముందు బయలుదేరినప్పుడు, అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు భూమి పరిస్థితి చూడండి. భూమి ఒడికిపోవచ్చును. 7వ వచనం, 8వ వచనం, భూమి వణకెను. అంటే చూస్తున్నాడు ఆయన మన ముందర నడుచున్నప్పుడు, అంటే ఆయన భూమి మీద నడుస్తున్నప్పుడు భూమి వణికెను, భూమి కంపించిపోయింది. పరిశుద్ధుణ్ణి అది ఏం చేయాలో పరిస్థితి, దాని పరిస్థితి ఆయన సృష్టికర్త, ఆయన తగ్గింపు స్థితి చూసినప్పుడు భూమి వణికెను. దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. దేవుని సన్నిధి అంతరిక్షం కూడా దిగజారిపోయింది. అంతరిక్షం అంటే పైన ఉంటుంది, ఆయన కిందకి ఎంత తగ్గించుకుని ఆయనకి పైన ఆ అంతరిక్షానికి పైన ఉండేవాడు భూమి మీద రావడం చూసి అంతరిక్షం ఏమవుతుందంట, దిగజారిపోయిందంట, కృంగిపోయిందంట. ఆయన మనకి మార్గాన్ని సిద్ధపరుస్తున్నప్పుడు, శిలువ మరణ పునరుద్ధానాల్ని ఈ భూమి మీద చేస్తున్నప్పుడు, ఆయన దూషించబడుతున్నప్పుడు, ద్వేషించబడుతున్నప్పుడు భూమి వణికిపోయింది. ఆయన సన్నిధిని అంతరిక్షం దిగజారెను. ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. సీనాయి పర్వతం కూడా కంపించింది. దేవా నీ స్వాస్థ్యం మీద నీ వర్షము సమృద్ధిగా కురిపించితివి. ఆయన స్వాస్థ్యాన్ని ఈ భూమి మీద సమృద్ధిగా వర్షం కురిపించినట్టుగా కురిపించాడు. అలాగే అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరిచితివి. భూమి అలసి ఉంది, దాన్ని బలపరిచాడు. భూమి అలసిపోయింది, అంతరిక్షం అలసిపోయింది, కానీ వాటికి ఒక జీవాన్ని ఆయన జీవాధిపతి చేసిన దానికి వీటిలో లేని జీవం వాటికి కూడా రావటం జరిగింది. అలాగే నీ సమూహము 9-10వ వచనం, నీ సమూహములో దానిలో నివసించును. దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. ఆయన అనుగ్రహం చేత, ఆయన రక్షణ చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దీనులైన వారికి వసతి ఉంది. ఇప్పుడు అదే ఆయన రాకడలో ఆయన వివాహము చేసుకున్నటువంటి సంఘాన్ని తీసుకుని, వధువు సంఘానికి ఆయన నివాస గృహం ఈ భూమి మీద లేకపోయినప్పటికీ ఆయన వసతి కలగజేశాడు. పరలోకము విషయమే, ఆత్మ విషయమే దీనులైనటువంటి వారు, ఆస్తులను వదులుకున్నటువంటి వారికి, వసతులు లేని వారికి సదుపాయము వసతిని కలుగజేసితివి, సదుపాయములు కలుగజేసితివి. ప్రభువు మాట సెలవిచ్చిచున్నాడు, ప్రభువు మాట చెబుతున్నాడు. దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. హల్లెలూయా. ఈ విషయాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. గొప్ప సైన్యంగా ఉన్నారు అంటే బలవంతులైనటువంటి సైన్యంగా ఉంది. ఈ సైన్యమును ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. అంటే సంపాదించుకున్న వాడిని ఏమి చేయలేరు అంటది భూలోకం, కానీ ఏమి సంపాదించుకోలేని వాడిని ఏమీ చేయలేదు. ఇది ప్రకటించండి. ఈ స్త్రీ సంఘము, ఈ స్త్రీ ఏం చేయాలంటే, ఈ స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. సత్యమును ప్రకటించేవారు కొద్ది మంది ఉండొచ్చు, ఏకాంగులు కొద్ది మంది ఉండొచ్చు, విధవరాలు కొద్ది మంది ఉండొచ్చు, కానీ వీరు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఈ సంఘము గొప్ప సైన్యము. ఒంటరి అయిన వాడు 1000 మందిని తరుమును. అలాగే ఈ ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. వాళ్ళు
ఈ స్త్రీ ఏదైతే దీనురాలుగా మార్చబడి వరుని కొరకు ప్రదానము చేయబడినటువంటి తన ప్రధానత్వాన్ని పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నటువంటి స్త్రీ, భూమి మీద ఏమి సంపాదించుకోనటువంటి స్త్రీ, అదే సంఘము. సంఘం అంటే పురుషులేంటి స్త్రీలేంటి అందరూ వస్తారు. ఎదురు చూస్తున్నటువంటి స్త్రీ అంటే సంఘము. గొప్ప సైన్యముగా ఉంది. ఇది గొప్ప సైన్యముగా ఉంది, కానీ లోకంలో ఎవ్వరికి కనబడదు. గొప్ప సైన్యముగా ఉన్నట్టు దీనురాలుగా ఉంటుంది, పేదరాలుగా ఉంటుంది, బందీ గృహంలో బంధించబడి ఉంటుంది, ఏ ఆస్తులు ఉండవు. అటువంటిది, అటువంటి స్త్రీ, అటువంటి సంఘము, అటువంటి ప్రచారము, అటువంటి ప్రకటనలు చేస్తున్నటువంటి స్త్రీ లోకంలో గొప్పగా కనిపించకపోవచ్చు. కానీ చెప్తున్నటువంటి మాట 12వ వచనం, సేనల రాజులు పారిపోయేదరు. హల్లెలూయా. ఈ స్త్రీ లోకాన్ని దగ్గర సంపాదించుకోలేనటువంటి స్త్రీ దగ్గర నుంచి ఈ సేనల రాజులు, ఈ భూమి మీద సేన అంటే దెయ్యం పుట్టిన వారి విషయంలో మనం చూస్తాము. ఈ సేనాకి దెయ్యాలకి రాజులు పారిపోతారు. ఆ యొక్క స్త్రీ గొప్ప సైన్యముగా ప్రభు మాటను అనుసరించి దీనురాలుగా ఉన్నటువంటి సంఘము, లోకాన్ని సంపాదించినటువంటి సంఘము, దీనురాలైనటువంటి సంఘమును చూసి సేనల రాజులు పారిపోయేదరు. మీరు కనబడతారా? కనబడరు. మనం పోరాడునది శరీరంతో కాదు, అంధకార దురాత్మ చీకటి శక్తులతో. మనం చేసే భక్తి విషయమై మన అంతరంగంలో జరుగుతున్నటువంటిది పైకి ఎక్కడ కనబడదు. జనాల్లో ఎక్కడ యుద్ధంలో ఉండము, ఏ యొక్క పార్టిసిపేట్ చేయం, ఏ పోటీల్లో ఉండం మనం లోక విషయంలో. కానీ అంతరంగంలో ఉన్నటువంటి సిద్ధపాటు, పరిశుద్ధతను, నీతిని, భక్తిని, ఏ విధమైనటువంటి విషయాన్ని కాపాడుకుంటూ జీవిస్తున్నామో దానికి భయపడుతుంది. సేనల రాజులు పారిపోతారు, దగ్గరికి దరిదాపులో కూడా రారు. కాబట్టి ప్రకటించాలి, స్త్రీ గొప్ప సైన్యంగా ఉంటుంది, కానీ లోకంలో బాగా జనాన్ని సంపాదించి, డబ్బును సంపాదించి కనబడుతుందని అనుకుంటారు. చెబితే అదే విధమైనటువంటి విషయాలు చెబుతారు. కాదు, ఈ స్త్రీ ఆంతరంగికమైనటువంటి విషయంలో జరిగించినటువంటి కార్యాల్లో మన ద్వారా ఆ పరిశుద్ధతను కాపాడుకుంటుండగా కాపాడుతున్నటువంటి ఆయన, నీతిమంతులుగా ఉంచుతూ నిరీక్షణలో మార్గంలో నడిపిస్తున్నటువంటి ఆయన, పరిశుద్ధాత్మ సహాయంతో నడిపింపబడుతున్న మన చేత సేనల రాజులు పారిపోతున్నారు. వాళ్ళు పారిపోతూ ఉన్నారు. ఎంతైతే మనం అబద్ధధనాన్ని వదిలేస్తామో, విచ్చలవిడిగా సంపాదించడం మానేస్తామో, సేనల రాజులు పరిగెడతారు. పరిశుద్ధమైనటువంటి కన్యక, లోకాన్ని ముట్టనటువంటి కన్యకగా ఎదురు చూస్తున్నటువంటి వరుడు కోసం ఎదురు చూస్తున్నటువంటి కన్యకగా సిద్ధపడుతున్నప్పుడు లోకంలో ఉన్నటువంటి ఈ సేనలు, అధిపతులు అందరూ కూడా పరిగెడుతుంటారు. కానీ ఎవరికి కనబడదు. అది దేవునికి మనకి మధ్యలో ఉన్నటువంటి విషయంగా కనబడుతుంది. మన అంతరంగాన్ని, హృదయాన్ని పరిశీలించే దేవుణ్ణి మనం మహిమ తెస్తున్న వారుగా ఉంటాం. లోకంలో గట్టిగా అరిస్తే మహిమ తెచ్చినట్టు కాదు, గట్టిగా పాటలు పాడితే కాదు, గట్టిగా 100 సార్లు యేసయ్యా అంటే కాదు. మహిమ తెచ్చేవాడు మౌనంగా ఉంటాడు. లోకాల్లో బందీ గృహంలో బంధించబడిన వాడిగా ఉంటాడు. లోకాన్ని అధికంగా సంపాదించుకోడు, లోకాన్ని అధికంగా దాచుకోడు, లోకంలో అధికంగా పెరిగిపోడు. మెరుగైనటువంటి జీవితాన్ని జీవిస్తాడు. ప్రభుత్వాలతో సంబంధం ఉండదు, గవర్నమెంట్స్తో సంబంధం ఉండదు, దేవునితోనే సంబంధాన్ని కలిగి ఉంటాడు. దేవునితోనే ఆయన మహిమ తీసుకొచ్చేవాడుగా ఉంటాడు. ఈ మహిమ తీసుకొస్తున్నప్పుడు ఆ సేనల రాజులు పారిపోయేదరు, దెబ్బగా పారిపోతారని, ఈ పారిపోవటం చేత మహిమ ఆయనకి మనం తీసుకొచ్చిన వారుగా ఉంటాము. ఆయన ఏకాంగులను సంసారాలుగా మార్చినప్పుడు ఏకాంగులు సంసారాలు అయినటువంటి వారు పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఆ సంసారాలుగా చేయబడ్డ వారుగా ఇప్పుడు వరుడికి ప్రదానం చేయబడినటువంటి స్త్రీ వలె పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, నీతి జీవితాన్ని కలిగి ఉండాలి. అదే అబద్ధధనాన్ని ఈ లోక విస్తారంగా సంపాదించుకోకుండా ఉండటమే పరిశుద్ధత. అలాగే నీతి మార్గాన్ని వెళ్ళట, ఆయన ఇవ్వబోతున్నటువంటి స్వాస్థ్యము కొరకు చూడటానికి. స్వాస్థ్యము వర్షం వల్లే భూమి మీద కుమ్మరించాడంటే అంత పెద్ద స్వాస్థ్యము చూడండి. వర్ష చినుకులు మీరు ఎన్నైనా లెక్క పెట్టగలరు. అంత సమృద్ధిగా ఉంది స్వాస్థ్యం అన్నది. ఆయన
వధువుకి తెలియజేశాడు. వధువు ఈ లోకంలో చూస్తే ఆయన గోటి కింద ఏది పనికిరాదు అన్న ఉద్దేశం కలిగి వరుడు కొరకు, వరుడు యొక్క సత్య సంపద కొరకు ఎదురు చూస్తుంది సంఘము. అటువంటి సంఘానికి ముందు అది ఆ సంఘము గొప్ప సైన్యముగా ఉంటుంది. అలాగే సేనల రాజులు పారిపోయేదరు. అలాగే ఇంట నిలుచున్నది దోపుడు సొమ్ము పంచుకొనును. బందీ గృహంలో ఉన్నది దోపుడు సొమ్మును పంచుకొనును. దోపుడు సొమ్ము మనం ఎలా చూస్తాము? ఎవరో దొంగతనం చేశారు, కానీ ఆ దొంగతనం చేసిన దానికి వారు తింటాకి లేదు, అది అలా ఉండిపోయింది. ఆ దోపుడు సొమ్ము బోల్డ్ సొమ్ము అయింది. ఆ దోపుడు సొమ్మును పంచుకుంటారు వాళ్ళు. ఇంట నిలుచున్నది, ఇంట నిలవాలి మనము. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేయబట్టిన యెడల మనమే ఆయన ఇల్లుగా ఈ లోకంలో మనం బ్రతికినట్లయితే, ఆయనలో మనలో నివసించేవాడిగా ఉండాలంటే మన దగ్గర ఏ విధమైనటువంటి సంపద ఉండకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. ఆయనే చెప్పాను కదా, ధనాపేక్ష లేకుండా ఉంటే నేను మీతో పాటు ఉంటాను, ఎంత మాత్రం విడువను, మీతో పాటు ఉంటాను అంటున్నాడు ఆయన. అట్లా ఉండటం చేత ఈ స్త్రీ ఇంట నిలిచి ఉన్నది అని అర్థం. ఇంట నిలిచి ఉన్న స్త్రీ ఇంట నిలిచి ఉండటం అంటే అనేకులు బయటికి వెళ్ళిపోతున్నారు, సంపాదించుకుంటున్నారు, దాచుకుంటున్నారు, ఇన్సూరెన్స్లు చేసుకుంటున్నారు, బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, ఇళ్ళు కొంటున్నారు, ఆ పొలాలు కొంటున్నారు, చాలా బంగారాన్ని కొనుక్కుంటున్నారు, లేకపోతే ఇంకా డబ్బును దాచుకుంటున్నారు, భూముల్లో పెడుతున్నారు, అన్ని చేస్తున్నారు. ఇంట ఉన్నదానికి ఎలా అనిపిస్తుంది? ఇదేంటి నాకేం లేదనిపిస్తుంది. కానీ ఇంట నిలుచున్నది దోపుడు సొమ్ము పంచుకుంటుంది. నువ్వు ఇంటి నిలబడు, నీకు దోపుడు సొమ్ము. ఈ లోకంలో దోపుడు సొమ్ముకి ఎంత వాల్యూ ఉందో అంటే, వారు సంపాదించుకుని దోపుడు సొమ్ము చూసి వారు ఎలాగలా సంపాదించాలి, సంపాదన అంటే ఎలాగలా సంపాదించాలి అన్న స్థితిలో ఉన్న వారిని చూస్తే దోపుడు సొమ్ము ఎంత వస్తే అంత వాళ్ళకి ఆనందం. అలాగే ఇంటనున్నది దోపుడు సొమ్ము పంచుకుంటుంది. అంటే దోపుడు సొమ్ము పంచుకున్నటువంటి లోకంలో ఉన్నటువంటి సంతోషం కన్నా అధికమైనటువంటిది. అంటే అనేకమైనటువంటి సంపద, అది చాలా పెద్ద సంపదని సమకూర్చుకుంటుంది. ఇంటనున్నది. ఈరోజు భూమి మీద ఉన్నప్పుడు మనము ఇంటనుండాలి. ఇంటనున్నప్పుడు బందీ గృహంలో ఉంటాము. బందీ గృహంలో ఉన్నప్పుడు నెత్తి మీద ఎక్కుతారు మన మీద అంటే అంటాడు కదా కీర్తనాకారుడు. కీర్తన గ్రంథము చూసినట్లయితే మనకు అక్కడ రాయబడుతుంది 66వ అధ్యాయము 11వ వచనం. కీర్తన గ్రంథము. నీవు బందీ గృహములలో మమ్మును ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. మమ్మల్ని ఇంట్లో ఉంచటం గొప్ప భారం అది. అయితే నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మును రప్పించి ఉన్నావు. మేము ఈ బందీ గృహంలో ఉన్నప్పుడు మా నెత్తి మీద ఎక్కుతున్నారు జనాలు, మా నడుములు ఒంగిపోతున్నాయి, మా పరిస్థితులు ఇదైపోతున్నాయి, అయినప్పటికీ కూడా నీవు మమ్మల్ని సమృద్ధి గల చోటికి రప్పించి ఉన్నావు. మాకు తెలుసు ఈ బందీ గృహంలో ఉన్నప్పుడు ఇది తాత్కాలికమే, ఇది కొంచెం కాలమే, ఈ కొంచెం కాలమే శ్రమలు, ఈ కొంచెం కాలం బాధలు అన్నది మాకు తెలుసు. తర్వాత మేము సమృద్ధి గల చోటికి మమ్మల్ని ఏం చేశావు? రప్పించి ఉన్నావు. ఈ జనాలు చూసినట్టయితే మేము బందీ గృహంలో ఉంచబడ్డామని, మా నడుములు వంగిపోయాయని, ఆ నడుముల మీద గొప్ప భారం పెట్టితివని, నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు చేసితివి. నరులు కూడా ఎవరికి వచ్చినా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటి మీకు ఆశీర్వాదం రాలేదా, మీకు డబ్బులు రాలేదా, ప్రార్థించండి, ఉపవాసాలు ఉండండి, అవి చేయండి, ఈ చేయండి అని చెప్పి మిమ్మల్ని ఏం చేస్తున్నారు? నరులు నెత్తి మీద ఎక్కుతున్నారు. నరులు ఏం చేస్తున్నారంటే నెత్తి మీద ఎక్కినట్లు చేస్తున్నాం. ఎందుకంటే ఏమి సంపాదించుకోకపోబట్టి నరులు నెత్తి మీద ఎక్కుతున్నారు. కానీ క్రైస్తవుడు బందీ గృహంలో ఉన్నవాడు. అందుకనే ఇక్కడ రాయబడుతుంది 69వ కీర్తన 33వ వచనం. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు. ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించేవాడు కాడు. ఖైదీలో ఉన్నటువంటి వారిని ఆయన ఏం చేయడు? తృణీకరించేవాడు కాదు. కాబట్టి ఆయన దేవుడు లేచునుగాక అన్న కీర్తనాకారుడు, దేవుడు లేచాడు, ఏకాంగులను సంసారులుగా మార్చాడు. ఏకాంగులు ఇప్పుడు సంసారులుగా మార్చబడ్డారంటే
ఆయన రాకడ కొరకు వధువుగా సిద్ధపరిచి ఉన్నాడు. ఇప్పుడు ఒక వరుడికి ప్రదానం చేయబడినటువంటి స్త్రీని ఏమంటారు? వివాహానికి ఇంకా కొద్ది రోజులు ఉండబోతుంది, వరుడు రాబోతున్నాడు, గొప్ప సంబంధం దొరికింది. ఇదివరకు రోజుల్లాగా కాదు ఆమె పరిస్థితి, మా రాత మారిపోయింది. కాకపోతే ఇంటనుంది, ఇప్పుడు ఆ వరుడు వచ్చే వరకు ఇంటనుంది, గొప్ప భాగ్యము చూడబోతుంది అన్న ఆ ఫీలింగు, ఏకాంగులను సంసారులుగా చేయబోతున్నటువంటి స్థితి అది. ఆ విధంగా వరుడు కొరకు ఎదురు చూస్తున్నటువంటి స్త్రీని మనం చూడగలము. అందుకని అంటుంది, ఇంట నిలుచున్నది దోపుడు సొమ్ము పంచుకొనును. ఈ 12వ అధ్యాయం వరకు, 12వ వచనం వరకు మనం చూద్దాం. 68వ కీర్తనలో రాయబడుతున్నటువంటి 1 నుంచి 12 వరకు ఉన్నటువంటి వచనాలు బట్టి మనం ఇప్పుడు బందీ గృహంలో ఉన్నాము. మన ఇష్టం వచ్చినట్టు బౌండరీస్ దాటి వెళ్ళిపోకూడదు. జైలు గోడలు దాటి వెళ్ళిపోతే ఏమవుతుంది? అధిక శిక్ష పడుతుంది. తప్పించుకుని తిరగచ్చు, 100 సంవత్సరాల వరకు దొరకపోవచ్చు. 100వ సంవత్సరంగా దొరికిన తర్వాత శిక్ష విధించబడుతుంది. 7 అంతలు కఠిన కారాగార శిక్ష విధించబడుతుంది. బౌండరీస్ దాటకూడదు. వరుడు కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఈ వాక్యం ఇలా చెప్తుంది. కానీ లోకస్తులు వాడుకుంటుంది వివాహాల విషయాల్లో. వివాహాన్ని అన్ని విధాలుగా వివాహ వ్యవస్థని తారుమారు చేస్తున్నటువంటి స్థితిలో మనం చూస్తున్నాం. వివాహాన్ని ఆయన ఎంత శ్రమించి వధువుని సిద్ధపరిచాడో, ఈ వర్తమానాన్ని కీర్తనాకారుడు రాసిన దాన్ని, ఆ వాక్కుని దాన్ని అంటే దాన్ని సరైనటువంటి పద్ధతిగా వినియోగించుకోకుండా, ఆత్మరక్షణ కొరకు వినియోగించుకోకుండా, లోక పోషణ కొరకు, లోకంలో ధనాన్ని సంపాదించుకోవటం కొరకు, లోకంలో విచ్చలవిడిగా బతకడం కోసం. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ యొక్క విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడుకున్నప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. ఉన్నది ఉన్నట్టుగా మనం అనుసరించడానికి ఉపయోగపడుతుంది. రక్షణను కొనసాగించాలనుకుంటారో నిర్లక్ష్యం చేస్తారో మీరు నిర్ణయం తీసుకోవచ్చు. మనం నిర్ణయం తీసుకోవడానికి కుదురుతుంది ఇట్లా ప్రకటించబడితే. అదే దీన్ని ఒక ఏదో పెద్ద సినిమాలాగో తీసి ధనాన్ని సంపాదించుకుంటే దానివల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు. అబద్ధధనం ఇంకా విస్తారంగా పెరుగుతుందే తప్ప ఆత్మ రక్షించబడదు. కాబట్టి రక్షణను నిర్లక్ష్యం చేయమాకండి. దేవుడు లేచాడు, ఇంకా లేచునుగాక, మరొక్కసారి లేచే ఈ కార్యాలు చేయనుగాక, అవి చేయనుగాక అని చెప్పి ప్రార్థన చేయమాకండి. అది ప్రార్థన, అది ఆయన అంగీకరించడు. ఇక్కడ మనం చూసినట్లయితే 12 హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసినడలా పాపమునకు బలి ఇక ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. ఒకసారి సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత ఆయన లేచాడు. ఆయన లేగబోతున్నటువంటి ఆయన, కీర్తనకారుడు 68వ కీర్తనలో చెప్తున్నాడు, లేగబోతున్నటువంటి ఆయన లేచాడు. ఆయన సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, అంటే ఆయన ఒకసారి లేచి శిలువ మరణ పునరుద్ధానాలు పొందాడు. పొందిన తర్వాత అనుభవ జ్ఞానము పొందిన తర్వాత సత్యమును గురించి, ఆ విషయాలు సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసినడలా. అంటే బుద్ధిపూర్వకంగా అంటే లోకంలో వచ్చి మరలా ఆ అబద్ధధనాన్ని సంపాదించుకోవటం కోసం, ఇంకోటి కోసము మరలా బుద్ధిపూర్వకంగా మరలా ఏంటంటే పాపము చేసినడలా బలి ఇకను ఉండదు కానీ ఇంకా మరలా ఆయన మరణించి తిరిగి లేవటం ఉండదు. మీరు ఇప్పుడేం చెప్తున్నారు? దేవుడు లేచునుగాక, శత్రులు చెదిరిపోదురుగాక అంటున్నారు. తెలియకుండా మీకు మీరే లేచినటువంటి దేవుణ్ణి మరలా సిలువ వేయాలి, మరలా వచ్చి ఆయన మీ ఇంట్లోకి వచ్చి చేస్తాడు, మీకు అది చేస్తాడు, ఇది చేస్తాడు అని చెప్పి అబద్ధధనం కోసం, సంపాదించుకోవడం కోసం మాట్లాడటం, బుద్ధిపూర్వకంగా మళ్ళీ పాపం చేస్తున్నారు. అది సత్యము అన్నది చెప్పబడింది. కీర్తనాకారుడు రాబోతున్న యేసుక్రీస్తు వారి గురించి 1000 సంవత్సరాల ముందే చెప్పాడు. వచ్చాడు, ఆయన లేచాడు. తెలుసుకోవాలి, తెలుసుకుని లేచాడు. మరలా ఆయన విడుదల ఇచ్చాడు, వధువుగా మార్చాడు, వధువు సంఘంగా పరిశుద్ధంగా నీతి మార్గంలో వెంబడించాలని చెప్పి తెలియజేశాడు ఆయన.
తెలియజేసిందని బుద్ధిపూర్వకంగా మళ్ళీ మర్చిపోయి సత్యమందు అనుభవం ఉంది, సత్యవాక్యాలు విని దేవుణ్ణి నమ్మి మరలా బుద్ధిపూర్వకంగా లోకంలో చూస్తే బతకలేము, బందీ గృహంలో ఉండటం కష్టం అని ఇక్కడ విచ్చలవిడిగా జీవిస్తానని చెప్పి వెళ్తే బలి ఇంకా ఉండదు. ఇక ఏం చేయాలంటే వారు న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నిక ఉండును. ఎవడైనాను ఇక వచనాలు ఉన్నాయి, ఈ విషయాలు రాయబడుతున్నాయి. ఇంకా తీర్పు కొరకు ఎదురు చూడటమే. ఇంకా మరలా దేవుడు లేచుడుగాక, శత్రువులు చెదిరిపోదురుగాక, ఒకటో రాకడా రెండో రాకడా మరలా మనం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక శత్రులు చెదిరిపోతారు. దేవుడు లేచాడు, ఆయన తన స్థానాన్ని విడిచొచ్చి వధువు సంఘాన్ని సిద్ధపాటు చేశాడు. మరలా బుద్ధిపూర్వకంగా ఈ లోకంలో బతకాలంటే భూమి మీద ఉన్నాం కదండి, పరలోకంలో ఉన్నావా అని ఇలాంటి తెలివిగల మాటలు మాట్లాడి బుద్ధి లేకుండా బుద్ధిహీనులుగా ప్రవర్తించినట్లయితే బలి ఉండదు. ఇంకా న్యాయపు తీర్పుకు వెళ్తారు. చదువుకోండి, జ్ఞానం తెచ్చుకోండి, జ్ఞానాన్ని తెచ్చుకుని ఆయనతో నడవండి. అంతేగాని ఏదో మాయ మాటలు చెప్పి మాయ ప్రేమలు చూపించి మీరు ఎలా అయితే అలాగా కష్టం లేండి, ఇలా భూమి మీద ఉన్నాం కదా బతకడం కష్టం, లేకపోతే మనం పరలోకంలో ఉన్నామా అంటే భూమి మీద దేనికి ఉంచాడు? బందీ గృహంలో ఎందుకు ఉంచాడు? బందీ గృహంలో ఎందుకు ఉండమంటున్నాడు? పరలోకంలో ఉండటానికి. ఈ విషయాన్ని చెప్పుకోకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే, ఈ విషయాన్ని చెప్పకుండా ఉండటానికి ఏంటంటే అబద్ధతనం రాదని, వీరికి ఉన్నటువంటి అహంకారం గర్వాన్ని ఈ ప్రదర్శించకుండా ఉండాల్సి వస్తుందని, ఈ ధనాన్ని సంపాదించుకోకుండా ఉండాల్సి వస్తుందని తమ కలిగిన శరీరేచ్ఛలతోటి భోగేచ్ఛలతోటి అబద్ధాన్ని ప్రకటిస్తూ అబద్ధాన్ని అనుసరిస్తూ నశించిపోతున్నారు. అయితే వారికే అది ఇబ్బంది కలిగిస్తుంది. వారినే భక్తిహీనులు ఏమవుతారని చెప్తున్నాడు ఆయన ఇక్కడ. విశ్వాసఘాతకులు నిర్జల దేశం ముందు నివసించుదురు. వారే నిర్జల దేశానికి వెళ్ళటానికి సిద్ధపడిపోయారు వాళ్ళు. కీర్తనగారు రాస్తున్నాడు 68వ అధ్యాయము 6వ వచనం చివరి మాట, విశ్వాసఘాతకులు నిర్జల దేశం మందుందురు. బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల చేస్తాడు ఆయన రెండో రాకడలో. బందీ గృహంలో ఉన్న వారిని విశ్వాసఘాతకులు నిర్జల దేశం మందు నివసిస్తారు. ఈ కాళ్ళు దేవుని మాట వింటే బందీ గృహంలో ఉండండి, లేకపోతే విస్తారమైనటువంటి ధనాన్ని సంపాదిస్తే నిర్జల దేశంలో మీ ఆత్మ జీవిస్తుంది అని రాయబడుతుంది ఇక్కడ. ఇక బలి ఉండదు. ఇక దేవుడు మరలా లేచొచ్చి మరొక్కసారి నీకు చేస్తానంటలేదు. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చాడు, మరలా సిలువ వేస్తున్నారంట ఆయన్ని. 6వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు, అబద్ధధనాన్ని చూసి మరలా తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. మనమేమో నూతన సృష్టిగా మార్చబడ్డాము, మరలా నూతన పరచడం అసాధ్యం. అది ఇక సాధ్యపడదది, ఇంకా అసాధ్యం ఉండదు. ఇక తీర్పుకి ఎదురు చూడాల్సిందే. ఈ సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానాన్ని ఎరిగిన తర్వాత మరలా బుద్ధిపూర్వకంగా పొరపాటు కాదు, బుద్ధిపూర్వకంగా తెలిసే బతకలేము. భూమి మీద ఉన్నాం, మనం పరలోకంలో ఉన్నామా అని చెప్పి ఇలాంటి లేటెస్ట్ డైలాగ్ కొట్టి ఏ టెక్నాలజీలతో డైలాగ్ కొట్టి లేకపోతే మనం బతకలేము అయ్యని అంటే మనకి ఎవరైతే వాళ్ళకి నష్టం. విశ్వాసఘాతకులు నిర్జల దేశం ముందు నివసిస్తారు. వాళ్ళు ఇక్కడ విశాలమైనటువంటి దాన్ని సమకూర్చుకుని నిర్జల దేశంలో బతుకుతారు. కానీ క్రీస్తుతోనే ఉన్నాం కదా, చర్చిలోనే ఉన్నాం కదా, దేవుని సమాజంలోనే ఉన్నాం కదా అంటే కాదు. వధువుగా నువ్వు బంధింపబడినటువంటి స్థితిలో ఉన్నావా? వరుడి కొరకు ఎదురు చూస్తున్నావా? లోకాన్ని సంపాదించుకుంటున్నావా? తప్పనిసరిగా మనం గుర్తుపట్టాలి. మనలను భ్రమపరిచేది, మనలను తప్పు మార్గంలో నడిపేది దురాశపరులు. దురాశ నెరవేర్చుకున్నటకు, కోరికలు నెరవేర్చుకున్నటకు, వారి దురాశలకు మనం బలి కాకూడదనే దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. తెలుగులో రాయబడింది, ఇది ప్రతి ఒక్కరి భాషలో రాయబడింది బైబిలు. ఇది క్లియర్గా మనకు చెప్పబడుతుంది. కీర్తనాకారుడు తన స్థానాన్ని విడిచి రాబోతున్న దేవుని గురించి, అలాగే రెండో రాకడలో జరగబోయే విషయాల గురించి కూడా, అలాగే ఆయన కొరకు ఎదురు చూస్తున్నటువంటి వధువుని గురించి కూడా రాయబడింది. అందుకనే ఇక్కడ ఆయన లేచాడు, ఏకాంగులను సంసారులుగా చేయువాడు అన్నాడు. అక్కడ చేశాడు. ఆ చేయబడ్డ ఈ రక్షణలో మనం ఉన్నట్లయితే
పరిశుద్ధతను కాపాడుకున్నట్లయితే, పరిశుద్ధమైన మార్గము, అబద్ధధనాన్ని, పాపమనే అబద్ధధనాన్ని అంటించుకోకుండా ఉన్నట్లయితే, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మరలా లోకం వైపు తిరగకుండా ఉన్నట్లయితే, ఆ వరుడు వచ్చే వరకు పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించినట్లయితే ఆయన నిత్యత్వంలో మనం ఉంటాము. ఇంట నుండున్నది గొప్ప సంపదన సంపాదించుకుంటుంది. ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకుంటుంది. బందీ గృహంలో ఉన్నవాడు యేసుక్రీస్తును తమ హృదయంలో ఉంచుకున్నవారు దోపుడు సొమ్మును పంచుకున్నట్టు పంచుకుంటారంట. అది ఎగ్జాంపుల్గా మనకు తెలియపరచబడుతుంది. కాబట్టి ఈ స్త్రీలు, ఈ సంఘము, ఈ విధమైనటువంటి బందీ గృహంలో ఉన్నటువంటి సంఘము గొప్ప సైన్యముగా ఉంది. ఈ సైన్యమును ముందు సేనల రాజులు పారిపోవుదురు. దేవుడు తన మహిమలో మనలను చేర్చు వరకు ఆయన మనల్ని కాపాడి నడిపించుటకు ఈ వాక్కులు మనకు ఎంతో ఉపకరిస్తాయి, ఎంతో సహాయం చేస్తాయి. కాబట్టి బందీ గృహంలో తాత్కాలికమైనటువంటిదే. వారు చెరలో ఉన్నారు, వారిని విడిపించాడు, ఐగుప్తు నుంచి విడిపించాడు, కానానికి ప్రయాణం తీసుకెళ్లాడు. అలాగే మనలో కూడా బంధించబడి ఉన్నాము ఈ లోకం చేత. కానీ ఆయన లేచి వచ్చి ఏకాంగులను సంసారులుగా చేశాడు. అంటే సంసారంలోనికి వెళ్ళబోతున్నటువంటి వారిగా ఉండబోతున్నాము.